ఇలాంటి వారిని పెళ్లి చేసుకుంటే చాలా కష్టాలొస్తాయి. వివాహ జీవితంలో ప్రేమ అనేది చాలా ముఖ్యం. ప్రేమ లేని సంబంధాలు ఎక్కువ రోజులు సాగవు. కొందరి అలవాట్లు చాలా డిఫరెంట్గా ఉంటుంది. వారు వారి పార్ట్నర్ ఆలోచన విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ కారణంగా పెళ్లి బంధం నరకంగా మారి చివరికి విడిపోయే పరిస్థితి వస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే మ్యారేజ్ చేసుకునే వారిని సరిగ్గా ఎంచుకోవాలి. అలా కాకుండా కష్టతరమైన వ్యక్తిత్వ మనుషుల్ని ఎంచుకుంటే జీవితమే నరకంగా మారుతుంది. అలాంటి వ్యక్తిత్వాలు ఏంటో తెలుసుకోండి. మీరు పెళ్లి చేసుకునేవారు ప్రతి విషయానికి అబద్ధాలు ఆడేవారైతే అలాంటి వారిని పెళ్లి చేసుకోకపోవటమే మంచిది. అలాంటి వ్యక్తులు రహస్యాల్ని దాచిపెట్టి జీవితాన్ని నరకంగా మారుస్తారు. దీంతో మీరు మాత్రమే కాదు, మీ పిల్లలు కూడా బాధపడతారు. కాబట్టి వారికి దూరంగా ఉండండి. పెళ్లి చేసుకునే వారికి మోసం చేసే గుణం ఉంటే వారిని పెళ్లి చేసుకోకపోవటమే మంచిది. వారు ఏ విషయంలోనైనా మిమ్మల్ని మోసం చేయగలరు. వారు ఎదుగుదల కోసం ఏ తప్పైనా చేస్తారు. అలాంటి వారిని పెళ్లి చేసుకుంటే బాధలు తప్పవు. కొంతమంది ఎప్పుడూ కూడా వారి గురించి ఆలోచిస్తారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మరేదైనా విషయంలో వారి గురించి మాత్రమే ఆలోచిస్తారు. దీంతో వారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారి గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఇలాంటి వారిని పెళ్లి చేసుకున్నా మానసికంగా కుంగిపోతారు. వారికి ఎలాంటి నిబద్ధత ఉండదు. ఎంతసేపు అప్పటికప్పటి విషయాల గురించి మాత్రమే, భవిష్యత్తు గురించి మాత్రం ఎలాంటి ఆలోచన ఉండదు.